ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈరోజు మొత్తానికి ట్రేడర్స్ బాగా మంచి పొజిషన్స్ చేసి ఉంటారు. అయితే ఎప్పుడైనా మార్కెట్ అనేటువంటిది కామన్ ట్రేడర్కి లో లెవెల్లో ఆలోచించేటువంటి వాళ్ళని ట్రాప్ అనేటువంటిది చేస్తుంది. ఇది మాత్రం వాస్తవం అనమాట. సో ఫస్ట్ థింక్ ఏంటంటే అసలు ఫస్ట్ మనం మార్కెట్ని ఐడెంటిఫై అనేటువంటిది చేయాలి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది మీరు ఇక్కడ బాగా గమనించండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి చార్ట్ అనమాట. ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్టాప్ లాస్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అని అనుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుంచి జరిగిన ఒక సెషన్కి సంబంధించిన మొత్తం లిక్విడిటీని అప్ సైడు ఇది డౌన్ సైడ్ రెండు వైపులా లిక్విడిటీని తినేసింది మార్కెట్ అనేటువంటి. సో ఇక్కడి నుంచి మనకి ఎటువైపు డైరెక్షన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. సో ఒక్కోసారి మనం డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఒక ఇండికేటర్ని ఏదైనా సరే మనం యాడ్ చేసుకుంటాం. నేను ఎక్కువగా సిపిఆర్ని యాడ్ చేస్తూ ఉంటాను మన యొక్క కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ సిపిఆర్లో మనం కనుక చూస్తే మీరు బాగా గమనించండి. ఇక్కడ చూస్తే ఇది సెంట్రల్గా ఉన్నటువంటి సిపిఆర్లో మధ్య ఉన్నటువంటి లైన్ కొద్దిగా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మామూలు దాంట్లోనే పివోట్ పాయింట్ని చూసేస్తుంటుంది. సో ఈ పివోట్ పాయింట్ మీద సెకండ్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఈ పివోట్ పాయింట్ నుంచి అప్ సైడ్ ఉన్నది. తర్వాత రెండో క్యాండిల్ చూడండి, రెండో క్యాండిల్ అప్ సైడ్ అనేటువంటిది ఉన్నది. మూడో క్యాండిల్ పొజిషన్ పర్వాలా. ఎప్పుడైనా సరే ఫస్ట్ 15 to 20 మినిట్స్ మనం వెయిట్ చేయాలి ఇట్లాంటి పొజిషన్స్ జరిగినప్పుడు. సో అంటే పైన కింద రెండు వైపులా స్టాప్ లాస్లు తిన్నది కాబట్టి. సో ఫోర్త్ వన్ కూడా ఏమైంది, ఇక్కడే బాగా నిలబడింది. సో మనం అప్ సైడ్ వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంది అనేది మన అజంప్షన్. కానీ ఇక్కడ ఏమైంది, ఈ ఏదైతే సపోర్ట్ అనేటువంటి చేసినటువంటి లెవెల్ని ఈ క్యాండిల్స్ బ్రేక్ చేసింది. తర్వాత ఇక ఫోర్త్ క్యాండిల్ నుంచి కానీ థర్డ్ క్యాండిల్ నుంచి పైకి పోలా. దాంతో ఎస్టర్డే హై అనమాట. ఈ హైని కూడా లోపల కిందే ఉన్నది, దాన్ని బ్రేక్ చేయలేకపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేబుల్గా ఉన్నటువంటి ఒక పొజిషన్ని బ్రేక్ చేసింది. మనం ఒకసారి చెప్పాం పుల్ స్ట్రాటజీ అనేటువంటిది. ఒకసారి ఇది ఈ క్యాండిల్ అనేటువంటిది ఒకసారి రిజెక్షన్ అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ కూడా రిజెక్షన్ జరిగేసేసి కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటాం. ఈ క్యాండిల్ పైన అంటే మధ్యలో సిపిఆర్ పైన స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టి మనం లాంగ్ పొజిషన్ అనేటువంటిది తీసుకోవచ్చు. లేదంటే ఎస్టర్డే లో వరకు మనం ఫస్ట్ టార్గెట్ని, ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ని టార్గెట్ 2గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే మనం స్టాక్ మార్కెట్లో ఒక్కో రకంగా సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీరు చూడండి, మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క సిపిఆర్ని, దీన్ని వర్జిన్ సిపిఆర్ అంటారు. ఈ వర్జిన్ సిపిఆర్ని ఎక్కడా కూడా టచ్ చేయలేదన్నమాట. సో ఫ్యూచర్లో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్గా పనిచేస్తుంది. తర్వాత మీరు ఇంకొంచెం ముందుకు కనుక వస్తే ఇక్కడ కూడా చూడండి, అంటే నేను రేపు భవిష్యత్తులో అంటే 4-5 రోజుల్లో జరిగే పొజిషన్ బట్టి చెప్తున్నాను. ఈ సిపిఆర్ని కూడా ఏ క్యాండిల్ కూడా టచ్ అనేటువంటి చేయలేదు. కాబట్టి ఈ పొజిషన్ కూడా ఈ లెవెల్ దాదాపు చాలా ఇంపార్టెంట్ లెవెల్గా పనిచేస్తుంది. ఈ లెవెల్లో కనుక వస్తే ఈ లెవెల్ వరకు ఈ మొత్తాన్ని వర్జిన్ సిపిఆర్ మొత్తాన్ని టచ్ చేస్తుంది. ఇందాక చూపించిన దాంట్లో టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి జారిపోతేనైనా కిందకు వచ్చేస్తుంది. దీని నుంచి మళ్ళీ పొజిషన్ అప్ సైడ్ కనుక తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. సో ఈ వర్జిన్ సిపిఆర్స్ అనేటువంటివి మనం ఎప్పటికప్పుడు కనుక ఐడెంటిఫై కనుక చేసుకుంటే ఇటువంటి అంటే ఈ సిపిఆర్ని ఏదైతే టచ్ చేయనటువంటి క్యాండిల్స్ ఉంటాయో అప్పుడు ఈ లెవెల్స్ అనేటువంటివి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అన్నమాట. సో ముందుగానే ఇంతకుముందు గతంలో ఎక్కడైనా వర్జిన్ సిపిఆర్స్ ఉన్నాయేమో మీరు ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం ట్రేడింగ్ సులభతరంగా ఉంటుందన్నమాట. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.